పాప్స్మియర్ అన్నది ఒక సింపుల్ టెస్ట్ అన్నమాట. సర్వైకల్ సెల్స్‌ని తీసి టెస్ట్ చేయడం. అది ఏంటంటే సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి కొన్ని సెల్స్ తీసి, ఆ సెల్స్ తీయడం అంటే అది పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. సింపుల్‌గా ఒక చిన్న పీవీ ద్వారా అది పాప్స్మియర్ టెస్ట్ చేస్తామన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అన్నది మనం ముందే రికగ్నైజ్ చేసి దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, ఎర్లీ డిటెక్షన్ చేయొచ్చు, 2 చేయొచ్చు పాప్స్మియర్ చేయడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే దాన్ని హై రిస్క్ పీపుల్ కి హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అని దాన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల, పాప్స్మియర్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల దాన్ని ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఈ 2 సాధ్యమవుతాయి. అయితే ఎప్పుడు చేయాలి పాప్స్మియర్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత కానీ లేదా 20 years దాటిన కాడి నుంచి 22 years దాటిన కాడి నుంచి ఎవ్రీ 2 years చేసుకోవాలి. నెగిటివ్ వస్తే కనుక మళ్ళీ 2 years రిపీట్ చేసుకుంటా ఉండాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం దానికి సంబంధించిన పాజిటివ్ అంటే ఏంటి, పాప్స్మియర్ పాజిటివ్ అంటే దాంట్లో క్యాన్సర్ కి సంబంధించిన కణాలు ఉన్నాయని అర్థం అనమాట. సో ఈ పాప్స్మియర్ అనేది రెగ్యులర్ గా రిపీట్ చేసుకుంటా ఉంటే 40 years దాటితే కంపల్సరీ అనమాట. 20 to 40 years ఓకే, బట్ 40 years తర్వాత హెచ్పివి డిఎన్ఏ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. బట్ బిలో 40 హెచ్పివి డిఎన్ఏ అంత ఎఫికసీ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి వస్తూ ఉంటది పోతా ఉంటది. బట్ దట్ ఈస్ నాట్ అంటే ఒక ఇంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు ఇష్యూ కాదు. బట్ 40 years దాటిన హై రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రం హెచ్పివి డిఎన్ఏ కూడా పాప్స్మియర్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది.